దేవాలయాలు, పూజలు. మధ్వ సంప్రదాయము దక్షిణ భారతదేశంలో శ్రీమద్ మధ్వాచార్యుల వారు ఇచ్చిన, ప్రవేశపెట్టిన భక్తి మార్గం మరియు గురువులు, పీఠాధిపతులు, వారి ప్రబోధనల ద్వారా మధ్వ సంప్రదాయం లేదా సద్వైష్ణవ సంప్రదాయం వృద్ధి జరిగినది అని తెలుస్తున్నది. వీరు ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించి పాటిస్తారు. శైవ సిద్ధాంతం శైవత్వం లేదా శివతత్వం అనేది లింగ పూజల పట్ల పరమేశ్వరుని పట్ల నమ్మకం ఉన్న వ్యవస్థ. ఇక్కడ సర్వశ్రేష్టమైన, ముఖ్యమైన పరమైన భగవంతుడు శివుడు. వీరు విశ్వసించేది శ్రీమద్ భగవత్ శంకరాచార్యులు గారు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం. శైవము పలు ఉపశాఖలతో కూడి ఉన్నది. అందులో కొన్ని రుద్ర శైవము, వీర శైవము, పరమ శైవము ఇత్యాది. ఆగమాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. భగవంతుని చేరుకునేందుకు గల మార్గాలను నిర్దేశించినవి ఆగమాలు. భగవంతుని ఎలా ప్రతిష్ఠించాలి, ఎలా అర్చించాలి మరియు ప్రతి సంవత్సరము జరిగే నిత్యం, నైమిత్తికం, కామ్యం అనే కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ మార్గమును ప్రబోధిస్తాయి ఆగమాలు. ఉత్సవం నిర్వహించే ఉదాత్తులకు ఎలాంటి లక్షణాలు, అర్హతలు ఉండాలి అనే వివరాలను ఆగమ శాస్త్రం తెలియజేస్తున్నది. వైష్ణవ ఆగమాలు 2 విధములు. 1. వైఖానస ఆగమము. 2. పాంచరాత్ర ఆగమము. వైఖానస ఆగమము వైఖానస ఋషికి శ్రీ మహావిష్ణువు ద్వారా తెలియజేయబడినది. శ్రీవైష్ణవం, శైవం, మధ్వం లాగానే వైఖానసం కూడా ప్రాచీన హిందూ సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని పాటించేవారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖను, వైఖానస కల్ప సూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. వీరు వాస్తవానికి ఏకేశ్వర భావాన్ని నమ్ముతారు. కాని కొన్ని అలవాట్లు బహు దేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ వర్గాలలో ఉన్నట్లు ఉత్తర మీమాంసను నమ్మకుండా కేవలం పూజా పునస్కారాల పైననే వైఖానసం అమలు జరుగుతుంది. వైఖానసుల ప్రాథమిక గ్రంథమైన వైఖానస భగవత్ శాస్త్రమే ప్రమాణము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిత్య పూజలకు వైఖానస ఆగమమే ప్రధానము. పాంచరాత్ర ఆగమము. పాంచ అంటే 5, రాత్ర అర్ధము రోజులు. భగవంతుడు 5 రోజుల పాటు నాగరాజు అయిన అనంతుడు, గరుత్మంతుడు, విశ్వక్సేన మూర్తి, చతుర్ముఖ బ్రహ్మ, పరమేశ్వరుడు అనే 5గురికి ఉపదేశించినవి. బ్రహ్మాదీనాం గురుం పూర్వం. ఇందిరా గృహమేదినం. పాంచరాత్ర ప్రవక్తారం. వందే నారాయణం ప్రభుం. విశ్వక్సేనం తదాతాక్షం. భరద్వాజం కపింజలం. వశిష్ఠాది మునిమందే. పాంచరాత్ర ప్రవర్తకాన్. కావుననే దీనికి పాంచరాత్ర ఆగమమని పేరు. ఈ భక్తి పూర్వకంగా చేసే పూజా విధానము వలన మనుష్యుల అజ్ఞానము తొలగే జ్ఞానము, వైరాగ్యం సిద్ధిస్తుంది. ఈ విశ్వంలో ప్రతి జ్ఞాని పునరావృత్తి రహిత వైకుంఠము చేరి శాశ్వతమైన ఆనందం పొందేందుకు పాంచరాత్రము దోహదపడుతుంది. ఆగమంలో భగవంతుని సేవించేందుకు దివ్యము, అర్ఘ్యము, దైవము తదితర 108 పూజా విధానాలున్నాయి. శ్రీ పద్మ సంహిత, శ్రీప్రశ్న సంహిత, శ్రీమన్నారాయణ సంహిత మొదలైన శాస్త్రాలలో సూచించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిత్య, నైమిత్తిక మరియు కామ్యోత్సవాలను జరుపుతున్నారు. నేడు అత్యధిక దేవాలయాలలో పాంచరాత్ర ఆగమానుసారమే పూజాధికాలు నిర్వహింపబడుతున్నాయి. కాని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాత్రం అనూచానంగా వైఖానస ఆగమానుసారమే పూజలు జరుగుతున్నాయి.